జై శ్రీరామ్. భక్తి స్పెషల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయే ఆలయంలో గంగమ్మ తల్లి 200 ఏళ్ళుగా నిత్యం ఆ శివుడికి అభిషేకం చేస్తుంది. అది కూడా ఈ ఆలయం ఎక్కడో లేదు, మన హైదరాబాద్లోనే. ఈ ఆలయాన్ని కాశీబుగ్గ ఆలయం అని అంటారు. 200 ఏళ్ళ నాటి ఈ ఆలయం హైదరాబాద్లోని కిషన్బాగ్లో మూసీ నది తీరాన ఉంది. మీకు మన నెహ్రూ జూ పార్క్ తెలుసు కదా, బహదూర్పురా ఏరియాలో ఉంటుంది. అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ కిషన్బాగ్ ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో కాశీబుగ్గ టెంపుల్ కిషన్బాగ్ అంటే వచ్చేస్తుంది. కొంచెం గల్లీలోంచి వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇంచుమించు ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత మీరు అడ్రస్ అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. మీకు మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు. 1822లో నిర్మించబడిన ఈ ఆలయంలోని శివలింగం భూగర్భంలో ఉంటుంది. ఇక్కడ అదే స్పెషల్. అంతేకాదు, ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఇక్కడ శివలింగానికి సమీపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడవునా, అంటే 365 రోజులు శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ నీరు ఎలా వస్తుంది, దానికి మూలం ఏంటో ఎవ్వరికీ తెలియదంట. ఈ పురాతన కాశీబుగ్గ శివాలయాన్ని మూసీ నది ఒడ్డున రాజా రాఘవ రామ్జీ 1822లో నిర్మించారు. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు 2024లో ఉన్నాం. సుమారు 200 ఏళ్ళకి పైనే అవుతుంది ఈ ఆలయం నిర్మించి. ఇక్కడ ఈ ఆలయం మీరు ఇతర హిందూ దేవాలయాల్లో కాకుండా బయట నుంచి చూస్తే ఒక ఇల్లులా ఉంటుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. లోపల ఉన్న శివలింగం భూగర్భంలో ప్రతిష్ఠించారు. దీనికి కారణం ఏంటంటే, అప్పట్లో దేవాలయాల్ని మొఘల్ అక్రమదారులు ధ్వంసం చేసేవారు. దాని గురించి ఈ ఆలయాన్ని రక్షించడం కోసం అలా నిర్మించారని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం అప్పటి ఇంజనీరింగ్ చాతుర్యాన్ని చాటుతుంది. మీరు మొత్తం వీడియో అంతా చూసినా, లేకపోతే మీరు ఎప్పుడైనా వెళ్ళినా టెంపుల్కి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ రోజుల్లోనే శివలింగానికి మానవ ప్రమేయం లేకుండా నిత్యం జలాభిషేకం జరిగేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే నేటికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ పవిత్ర జలానికి మూలం ఏంటో ఎవరికీ తెలియదు. దీనిని కదు నీరు అంటారు, అంటే కాశీ జలం అని నమ్ముతారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నీటిని సేవిస్తే ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయం అవుతున్నాయని భక్తులు నమ్ముతారు. ఇక ఈ ఆలయానికి మరో పక్కన భూగర్భంలో శివలింగంకి ఇటువైపు ఒక గుహలా ఉంటుంది. అక్కడ మీరు ఆంజనేయ స్వామి, బ్రహ్మ విగ్రహాలను కూడా చూడొచ్చు. మీకు వీడియోలో చూడండి, ఒకసారి తెలుస్తుంది ఇంకా క్లియర్గా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రోజు తెల్లవారుజామునే నాగుపాములు ఈ ఆలయంలోకి వచ్చి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని ఇక్కడ భక్తులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఉదయాన్నే ఆలయానికి వెళ్ళేసరికి శివలింగంపై పాములు కూడా కనిపించాయని కొంతమంది చెప్పారు. చూడండి, మీరు కూడా కుదిరితే ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ఒకసారి సందర్శించి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు పొందండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.